జరుగుతున్నాయి. అక్కడక్కడ మొట్టమొదటిసారిగా పార్టీల గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. 2 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు, 2 సంవత్సరాలుగా ప్రజలకు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నటువంటి, ప్రజల పక్షాన ఉండి కొట్టాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరోవైపు ఎవరు చేస్తే బీజేపీ చేయగలదనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఉన్న సందర్భం. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో ఒరిగేది ఏమీ లేదు. నేను చెప్పడం కంటే గతంలో ఇప్పుడు ఎవరైతే మాజీ మంత్రులుగా మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళే చెప్పింది. కత్తి కాదు, నెత్తి కాదు, వాళ్ళ చేతులు ఏమి లేదు, వాళ్ళ ఓటేస్తే అది ముట్టుకుంటూ వేసినట్టు అని చెప్పేవాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పరంగా ఉన్న ఎమ్మెల్యేలు స్వయంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నదేమో బీజేపీ ప్రభుత్వం, మాకు ₹1 కూడా పనిచేసే ఆస్కారం లేకుండా పోయింది, ఇంకా 3 ఏళ్ళు ఎట్లా బతకాల్లో, ఎట్లా ప్రజలు మెప్పించాలని చెప్పి వాళ్ళే అంటున్నారు. మరి గెలిచిన ఎమ్మెల్యేలకే ₹1 ఫండ్ లేకపోతే, ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి సత్తా లేనప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపిస్తే ఏమరుగుతుంది? ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో, రేపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా మా చేతిలో ఏమీ లేదు, మాకు ఇక్కడున్న ప్రభుత్వ సహకారం లేదు, కాబట్టి మేము కౌన్సిలర్లు గెలిచిన, కార్పొరేటర్లు గెలిచిన, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిచినప్పటికి కూడా ఇక్కడ ప్రభుత్వ సహకారం ఉండదు కాబట్టి 5 పైసల బిల్ల పనిచేసే ఆస్కారం లేదు. కాబట్టి పట్టణ ప్రజానికం అంతా కూడా ఆలోచన చేసి మనకు ఎవరు పనిచేయగలుగుతారు, ఎవరు పట్టించుకునే ఆస్కారం ఉందో ఆలోచించమని చెప్పిపోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేను అనే కంటే కూడా రేవంత్ రెడ్డి గారే ఒక 3-4 మాటలు మాట్లాడాడు. నేనేదో హామీలు ఇచ్చిన మాట వాస్తవమే, తెలంగాణ ఆర్థిక స్థితి బాగుందనుకున్నా, కేసీఆర్ దిగిపోతూ నాకు లంకె బిందెలతో అధికారాన్ని అప్పచెప్తాను అనుకున్నా, కానీ ఉత్త చిప్ప చేతికిచ్చిండు, 5 పైసల బిల్ల కూడా లేదు, జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, అప్పులు తెచ్చుకుంటే తప్ప రాష్ట్రం నడవలేని స్థితిలో ఉందని చెప్పి ఆయన చెప్పిండు. నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఒకసారి మాట్లాడుతూ అవమానకరంగా దిగాడు మాటలు మాట్లాడింటే ముఖ్యమంత్రి గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పుకు పోతుంటే బ్యాంకు దగ్గర చెప్పులు దాచుకుంటున్నారని చెప్పి మాట్లాడి, నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిని రాష్ట్రానికి తెలంగాణ ఆర్థిక స్థితి ఏందో, తెలంగాణ పన్నుల విషయంలో ఎంత ప్రోగ్రెసివ్గా ఉంటుందో, ఎంత పాజిటివ్గా ఉంటుందో, తెలంగాణ జిఎస్డిపి ఎంత గొప్పగా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి తెలంగాణ పట్టుకొని ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పుకు పోతే చెప్పులు దాచుకుంటున్నారని చెప్పేటువంటి అవమానకరమైన మాట మాట్లాడిన వ్యక్తి స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. మళ్ళొకసారి మాకు ఈ సమస్య పరిష్కారం చేయి, ఆ సమస్య పరిష్కారం చేయి, ఈ హామీ ఇచ్చినావు దీన్ని పరిష్కరించమని చెప్పి కోరితే నన్ను కోసిన 5 పైసల బిల్ల లేదని చెప్పిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గారు. కేవలం మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇష్టంతో పెట్టినే కాదు, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడితే ఒక 3-4 వేల కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి కాబట్టి, ఆ నిధులు వస్తేనే సఫాయిలకు జీతాలు ఇస్తారు కాబట్టి, ఆ నిధులు వస్తేనే కరెంటు బిల్లు కడతారు కాబట్టి, ఆ నిధులు వస్తేనే పాత బిల్లులకు పేమెంట్స్ వస్తాయి కాబట్టి, పాలక మండలి మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, ఆ డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంది ఎన్నికలు జరిపించింది. గొప్పగా మున్సిపాలిటీలో అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్తో ఓట్లు పెట్టినే కాదు, దీనికి కూడా 15th ఫైనాన్స్ నిధులు కానీ
రేపు వచ్చే 16th ఫైనాన్స్ నిధులు పర్ క్యాపిటా నిధులు రావాలి, కేంద్ర ప్రభుత్వ నిధులు రావాలంటే ఎన్నికలు జరగాలి. కాబట్టి ఎన్నికలు జరిపిస్తాను. కాబట్టి నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో జీవిస్తున్న ప్రజలకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. జీతాలు ఇవ్వలేకనే చతికిలపడ్డ ఈ ప్రభుత్వం, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళు రావాలని బెనిఫిట్సే ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం, చిన్న చిన్న పనులు చేస్తే కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించని ఈ ప్రభుత్వం, ఇవాళ అప్పు లేకపోతే ఒక రోజు కూడా నడవని ఈ ప్రభుత్వం, రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేపేదో రోడ్లు వేసుకుంటాం, మురికి కాలువలు కట్టుకుంటాం, అండర్గ్రౌండ్ కట్టుకుంటాం అనేటువంటి భ్రమలలో ఉండొద్దని చెప్తున్నారు. 2 ఏళ్ళు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి, 2 ఏళ్ళు దాటిపోయినా కూడా ఎక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు. ఆర్భాటం చేసి మీడియాని మేనేజ్ చేసి డబ్బల గుల్కరాలు వేసి ఊపినట్టుగా మీడియానంతా కబ్జా పెట్టుకొని రణకొన ధనులు తప్ప నిజమైనటువంటి డెవలప్మెంట్ అయితే కనబడతలేదు. అసలు ఆఫీసర్లు కంట్రోల్ లేరు, ఆఫీసర్లు చెప్తే పనిచేసే పరిస్థితి లేదు. ఆనాడు ఆ ప్రభుత్వంలో ఉన్న అంతకంటే ముందు ప్రతిపక్షంలో ఉన్న కూడా చెప్పలేదు. గ్రామాలు రిప్లేస్ అవుతున్నాం, ప్రజలకు అనేక రకాల దుఃఖాలు ఉంటాయని చెప్పి ఊరు పట్టు ఉడుగు పట్టు అంటారు. గ్రామంలో ఉన్న రైతులు భూమిని నమ్ముకొని బతుకుతారు. రైతుని నమ్ముకొని బతికేది రైతు కూలీలు. చెట్టు మీద, పుట్ట మీద, బావి మీద, పొలం మీద మమకారం ఉంటుందని చెప్తారు. ఇవాళ కేవలం ఒక మల్లన్న సాగరో ఒక కొండపోచమ్మ సాగర్ వల్ల కాదు భూములు కోల్పోయి, కాలువల వల్ల మాత్రమే భూములు కోల్పోలేదు. వేలాది ఎకరాల భూములు 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా అసైన్ చేయబడ్డ భూములు దున్నుకుంటున్న రైతాంగాన్ని ఇండస్ట్రీస్ పేరిట మొత్తం భూములు గుంజుకున్నారు. ఇవాళ ఒకటే జాగల 9-10 ఊళ్ళు ఇక్కడ వచ్చి ఉంటున్నాయి. దాని పేరు R&R కాలనీ. మీకు తెలుసు, పట్టణాలు అంటేనేమో వాటికి ఏమైనా కొంత అలవాటు అయిపోతారు, ఈ పని చేసుకొని బతకమని చెప్పి అలవాటు అయిపోతారు. ఒకే దగ్గర ఆర్టిఫిషియల్ ఒక పట్టణాన్ని డెవలప్ చేస్తే ఎప్పుడు ఇండస్ట్రీస్ రావాలి, ఎప్పుడు అర్బనైజేషన్లో భాగంగా వాళ్ళకు ఉపాధి రావాలి, ఎప్పుడు వాళ్ళ జీవితాలు ఇలా స్టేబుల్గా బతికే అవకాశం రావాలి. అందువల్ల ఇప్పటికి కూడా మేము అంతకుముందు ఎన్నికలు చెప్పినా, ఇవాళ 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా రైతాంగం కూడా అడ్డ మీద కూలిగా మార్చింది. అనాలోచితంగా బాగా చెప్పిండ్రు, ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇది వస్తుంది, ఏమి రాలేదు. అంటే మాటలు కోటలు దాటినాయి కానీ కాళ్ళు మాత్రం తంగలు దాటడానికి సజీవ సాక్ష్యమే R&R కాలనీ. ఇవాళ 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నదంటే అర్థం చేసుకోండి. ఇలా గతంలో ఉన్న మంత్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారంటే వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ దుఃఖం ఇలా ఆ రూపంలో ఆవిష్కరించబడ్డాయి. ఇంకా అనేక వేలాది మందికి డబుల్ బెడ్రూమ్ చెందలేదు. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండా వాళ్ళకు కూడా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ఇవాళ కొన్ని ఇంకా ఇళ్ళ జాగాలు కావచ్చు. ఆనాడు తీసుకుంటున్నప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చింది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఇవాళ ఆర్థిక వెసులుబాటుతో పాటుగా ఇళ్ళ జాగాలు ఇస్తా అని చెప్పింది వాళ్ళు. అదేవిధంగా వాళ్ళ కొంత పని దినాల కోసం డబ్బులు ఇస్తా అని చెప్పింది. ఏమీ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళు గ్రామాలలో భూమిని నమ్ముకొని సుభిక్షంగా బతికేటువంటి జనాలు తీసుకొచ్చి చేపలు నీళ్ళకి వెళ్ళి బయట ఎత్తే ఎట్లా కొట్టుకొని సత్తుందో ఇవాళ అదే పద్ధతిలో గ్రామాలకు తీసుకొచ్చి R&R కాలనీ పెట్టి వాళ్ళు అడ్డ మీద కూలీగా మార్చి వాళ్ళకు ఉపాధి లేకుండా చేసి తల్లిని పిల్లని వేరు చేయడం ఎంత దుర్మార్గమో భూమిని రైతాంగాన్ని వేరు చేసి ఇవాళ ఉసురు పోసుకుంటున్నట్టుగా ఇవాళ అర్థమవుతా ఉంది. ఎంత ఇప్పటికైనా నేను కేంద్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యుల గురించి కూడా మాట్లాడి, మనం గ్రీన్ఫీల్డ్ హైవేస్ వేస్తున్నాం, దానికి నలిగిపోతున్న బతుకుల గురించి కూడా ఆలోచించేది, రైతాంగ బతుకుల గురించి అని చెప్పి అడిగినది. ఇక్కడ భూమి కోల్పోతే గంత వేదన దుఃఖం ఉంటుంది కాబట్టి ఇవాళ దాన్ని కొట్టొచ్చిన కనబడతా ఉంది ఈ ప్రాంతం. అందుకనే వాళ్ళకు ఇంకా 10 ఏళ్ళు మొన్న యాక్చువల్గా R&R కాలనీలో ఒక్క ఓటు కూడా వాళ్ళకి పోదని చెప్పింది. వీళ్ళు రాత్రి పోయి బెదిరించి సంతకాలు పెట్టింది, మీకు ఈ పైసలు చెక్ ఇస్తాం, భూములు ఇళ్ళ జాగాలు ఇస్తాం, మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది, నాలుగు బంధు ఇస్తాం.
ఇన్ని అబద్ధాలు చెప్పి డబ్బులు ఇచ్చి మైకాలో ఓటు వేయించుకున్నారు. లేకపోతే ఆర్ఎండ్ఆర్ కాలనీ వాళ్ళకి ఒక్క ఓటు కూడా వచ్చేది కాదు. ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఇంకా 10 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు నిండా ముంచిన బీఆర్ఎస్ పార్టీ వైపు అయితే 4-1. మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు దాడిపోతే ప్రజల క్షేత్రంలోకి పోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనకు అర్థమైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ మున్సిపాలిటీలు, ఈ కార్పొరేషన్లు వల్లకాడు తప్ప ఇంకోటి కాదు. ప్రజలకు నమ్మకం ఏముంది? ఏమన్నా కేంద్ర ప్రభుత్వం అమృత నగరాల కింద కానీ స్మార్ట్ సిటీస్ కింద కానీ డిక్లేర్ చేయగలిగితే, రికగ్నైజ్ తెచ్చుకోగలిగితే, ఏమైనా డబ్బులు వస్తే వాటితో నడుపుకోవచ్చు అని చెప్పి అంటారు. కాబట్టి ఈ స్మార్ట్ సిటీస్ అమృత నగరాల పథకాన్ని తేగలిగేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీ ఇంటికి మాత్రమే ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కాబట్టి మోడీ గారి సహకారం ఉంటేనే వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి. ఇవాళ మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడంలో మా పాత్ర ఉంటుందని చెప్పి హామీ ఇస్తాం. మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పటికే దేశం మొత్తంలో 12 సంవత్సరాల తర్వాత కూడా ప్రజాభిప్రాయానికి పోతే దేశమంతా కూడా కోరుతుంది మళ్ళీ మోడీ గారి ప్రభుత్వమే రావాలి. స్కాములు లేని అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే, భారతదేశ కీర్తి ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడాలంటే, ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి మనం రోజు టీవీలలో, పేపర్లలో, ఇవాళ వాళ్ళ సర్వేలలో కనపడుతూ ఉంటే, దేశమంతా మోడీ గాలి వీస్తూ ఉంటే, భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకుపోతూ ఉంటే, ఇవాళ తెలంగాణలో ఒక అవకాశం ఇస్తే ఎట్లా అభివృద్ధి జరుగుతుందో చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తును భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.